నమస్కారం ఏడీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఫిర్యాదుల విభాగంలో పాల్గొని అర్జీలను స్వీకరించిన కలెక్టర్ రాహుల్ రాజ్ వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సూచన. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత. నూతనంగా నిర్మించిన ఆలయాల్లో ఘనంగా సాగిన విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపిన మాజీ మంత్రి జోగు రామన్న. ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్లో ఉంచకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని అర్జీలను స్వీకరించారు. అంతకుముందు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పెండింగ్లో లేకుండా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రాథోడ్ రమేష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. తాంసీ మండలం కప్పర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగాయి. గత 3 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంతో పాటు వివిధ పూజలు, హోమాది క్రతువులను భక్తి ప్రపత్తుల నడుమ జరపగా భారీ ఎత్తున భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారు. తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సీతారామాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు కన్నుల పండువగా సాగాయి. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీ మహాగణపతి, నవగ్రహ, ఆంజనేయ సహిత శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్టాపనను శాస్త్రోక్తంగా చేపట్టారు. మాజీ మంత్రి జోగు రామన్న, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎంపీ గోడం నగేష్లు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. వారిని ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. వేద పండితులు దుహుబే శ్రీకాంత్ శర్మ, మేఘరాజ్ శర్మ, బ్రహ్మ చైతన్యల నేతృత్వంలో గత 3 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యంత్ర, శిఖర, ధ్వజ స్థిర ప్రతిష్టాపన, శాంతి పౌష్టిక హోమం, బలి ప్రదానం, పూర్ణాహుతి, కుంభాభిషేకం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కమనీయంగా జరిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత, జెడ్పీటీసీలు రాజు, సుధాకర్, ఎంపీపీలు శ్రీధర్ రెడ్డి, మార్షెట్టి గోవర్ధన్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సీతారామచంద్ర స్వామి మహాగణపతి నవగ్రహ
ఈ సందర్భంగా మేఘరాజ్ శర్మ మాట్లాడుతూ 3 రోజులుగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల సరళిని వివరించారు. ఆదిలాబాద్ పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న కప్పర్ల గ్రామంలో సర్వాంగ సుందరంగా ఆగమబద్ధంగా నిర్మించినటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం గత 3 రోజులుగా కప్పర్ల గ్రామంలో ఆకాశమంత పందిరి భూదేవంత అరుగువేసి అంగరంగ వైభవంగా సమస్త గ్రామ ప్రజల యొక్క ఆదరాభిమానాల చేత వాళ్ళ యొక్క శ్రమ చేత ఇక్కడ అద్భుతమైన ఆలయ నిర్మాణము ప్రతిష్టాపన మహోత్సవం జరపబడుతూ ఉన్నది. అంగన్వాడీ హెల్పర్లకు పాత పద్ధతిలోనే ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ హెల్పర్లకు పాత పద్ధతిలోనే ప్రమోషన్ కల్పించడంతో పాటు ఇతరత్ర సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత డిమాండ్ చేశారు. సోమవారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా చేపట్టే నియామకాల్లో ఆయాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షుడు ఆశన్న, ఉపాధ్యక్షుడు లింగాల చిన్నన్న, యూనియన్ నాయకురాళ్లు గంగమ్మ, లక్ష్మి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత మాట్లాడుతూ ఐసిడిఎస్లో భర్తీ చేయనున్న ఖాళీలలో ఆయాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లలో విద్యార్హతను ఇంటర్కు మార్చడం వల్ల ఏళ్లుగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న అనేక మంది ఆయాలు దూరమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పాత పద్ధతిలోనే ప్రమోషన్లు చేపట్టాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆయాల ధర్నా జరుగుతూ ఉంది. ప్రభుత్వము మొన్ననే 9,000 పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వము నిర్ణయించింది. కాబట్టి ఈ 9,000 పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో 2022లో ప్రభుత్వము ఇంటర్ చదివిన వాళ్ళకు మాత్రమే ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు 2022లో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. 10వ తరగతి చదివి ఉండి 5 సంవత్సరాల సీనియారిటీ ఉన్న వాళ్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే 45 సంవత్సరాల వయసున్న వాళ్ళకు మాత్రమే ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. 45 సంవత్సరాలు వయసున్న వాళ్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తే మిగతా వాళ్ళందరూ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వయసుని 50 సంవత్సరాలకు పెంచాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మన జిల్లాలో చాలా మంది ఆయమ్మలు రిటైర్మెంట్కు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి వాళ్ళకు రిటైర్మెంట్ ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఎంపీ స్వయం బాపురావు అన్నారు. తలమడుగు మండలం నందిగ్రామ గ్రామంలో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎంపీ స్వయం బాపురావు అన్నారు. తలమడుగు మండలం నందిగామ గ్రామంలో 10 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎంపీని స్థానికులు శాల్వాలతో సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, మాధవ్, ప్రకాష్ రావు, నారాయణ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ స్వయం బాపురావు మాట్లాడుతూ గిరిజన గ్రామాల అభ్యున్నతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులను కల్పిస్తోందని పేర్కొన్నారు. నందిగామ గ్రామంలో సీసీ రోడ్డుతో పాటు గ్రామస్తుల విన్నపం మేరకు 5 లక్షల వ్యయంతో సవారీ బంగ్లా షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు వివరించారు. గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 5 సంవత్సరాలలో
దాదాపుగా 270 గ్రామాలను ప్రధానమంత్రి ఆదర్శ గ్రామాలుగా తీసుకొని ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఇచ్చి ఆ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయడం జరిగింది. అదే క్రమంలో అందగామ గ్రామ పంచాయతీని కూడా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామంగా తీసుకొని గతంలోనే 20 లక్షలు ఇక్కడ ఈ గ్రామానికి కేటాయించడం జరిగింది. ఆ పనులన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. కాకపోతే గతంలో పరిపాలించిన ప్రభుత్వం ఏదైతే ఉండదో ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకెవరన్నా అభివృద్ధి చేసినా కూడా దాన్ని మేమే చేసినామని గొప్పలు చెప్పి ఇవాళ ఇంటికి ప్రజలు వాళ్ళని తిరస్కరించడం జరిగింది. కాబట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల నిధుల వ్యయంతో గ్రామాల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి జోగురామన్న చొరవతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో నడిచాయని రూరల్ మండల ఎంపీపీ గన్రత్ రమేష్ అన్నారు. ఇటీవల డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి లాండసాంగి గ్రామంలో చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి జోగురామన్న గ్రామంపై కక్ష సాధింపుగా వ్యవహరించారని వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనే లాండసాంగి గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం 57 లక్షల నిధులను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల సమయంలో కనీస ప్రోటోకాల్ పాటించని కాంగ్రెస్ నేతలు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామాల్లో కనీస వసతుల కల్పన కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగురామన్నపై విమర్శలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. గతంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 44 కోట్లు వెచ్చించి ఇవాళ డబుల్ రోడ్ నిర్మాణానికి కృషి చేస్తే మీరు ఇవాళ ఏం చెప్తున్నారంటే 44 లక్షలని చెప్తున్నారు. అభివృద్ధిని తొక్కి పెడితే ఆగదని చెప్తా ఉన్నారు. ఇవల్ల ఏదైతే జోగురామన్న గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున 40 కోట్ల చిల్లరతో ఆ యొక్క రోడ్ నిర్మాణానికి కృషి చేసిండ్రు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నాయకులకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ మండలంలో సర్పంచుల యొక్క పదవీ కాలం అయిపోయినా కూడా ఎంపీటీసీలుగా వారు కొనసాగుతా ఉన్నారు. మేము ఒక మండల ప్రెసిడెంట్ గా ఉన్నాము. కనీసం మాకు కూడా గౌరవం లేకుండా ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబట్టి మేము మమ్మల్ని కూడా ఇవాళ అవమానపరిచే విధంగా మీరు కొనసాగిస్తా ఉన్నారు కార్యక్రమాలు. కాబట్టి మేము కూడా ఈ యొక్క విషయం పైన గౌరవ కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అట్టహాసంగా సాగాయి. మాజీ మంత్రి జోగురామన్న వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉత్సవాలను నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ మానసికంగా ప్రశాంత జీవనాన్ని గడపాలని మాజీ మంత్రి జోగురామన్న సూచించారు. జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన మాజీ మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రామాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా జరపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. శ్రీరాముడి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సైతం ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయనను నిర్వాహకులు షాల్వాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, సర్పంచ్ దాసరి లక్ష్మీరాములు, నేతలు అడప తిరుపతి, విజ్జగిరి నారాయణ, కుమ్రరాజు, ఆవుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంతో పాటు జైనత్లోని పలు గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల తీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందాటి గ్రామంలో 10 లక్షల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఆయన భూమి పూజ చేశారు. అదేవిధంగా రూరల్ మండలంలోని పొచ్చర, జైనత్లోని గిమ్మ తదితర గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు అభినవ్ సర్దార్,
లాలా మున్నా, జోగురవి, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల అభ్యున్నతికి కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకువచ్చే సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు. 2023-24 సంబంధించినటువంటి ఎన్ఆర్ఈజెస్లో ఆదిలాబాద్ మండలంలోని కొచ్చల గ్రామంలో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 100% నిధులతో ఇస్తున్నటువంటి ఈ యొక్క ఎన్ఆర్ఈజెస్ నిధులతో గ్రామాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని, గ్రామాలలో పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మిగతాదంతా కూడా పనులు ఎన్ఆర్ఈజెస్లో చేసుకునే అవకాశం రావడం. జిల్లా కేంద్రంలోని ముదిరాజ్ సంఘ భవనంలో సోమవారం ముదిరాజ్ జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర జేఏసీ చైర్మన్ పొల్కం లక్ష్మీనారాయణ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఐక్యత చాటేలా ప్రతి ఒక్కరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉందని ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పొల్కం లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం పట్టణంలోని శ్రీరామ్ కాలనీలో గల ముదిరాజ్ సంఘ భవనంలో జేఏసీ సమావేశం నిర్వహించారు. జిల్లాకు వచ్చిన ఆయనకు స్థానిక నాయకులు పుష్పగుచ్చం అందించి స్వాగతించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం, ఉపాధ్యక్షులు బుజ్జ నారాయణ, పట్టణ అధ్యక్షులు దారవేణి రాము, ప్రధాన కార్యదర్శి దార్శరవి, కోశాధికారి బుజ్జ సంతోష్, ఉపాధ్యక్షులు లస్మన్న, సలేంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పోల్కం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు జేఏసీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి చైతన్యవంతులను చేస్తున్నట్లు వివరించారు. జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఒక చైతన్య యాత్ర, అంటే చైతన్యం చేయడానికై ముద్రందరినీ కూడా మేల్కొల్పడానికై ఒక యాత్ర ప్రారంభించి వరంగల్ భద్రకాళి యొక్క అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ మొదటిసారిగా అక్కడ కమిటీలు వేసుకొని తర్వాత కరీంనగర్ జిల్లాలో, నిన్న నిర్మల్ జిల్లాలో, ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతూ ఉంది. ఈ రకంగా జాయింట్ యాక్షన్ కమిటీ కంటే ముందు ఈ పేరు కొత్తగా ఏం కాదు. ఇది దాదాపు సంవత్సరం నైతే మనం ఈ కమిటీ ఫామ్ చేసి రిజిస్టర్డ్ కమిటీది గవర్నమెంట్ ఆఫీస్లో రిజిస్టర్ అయినట్టు కమిటీ. ఇది మనంతలో మనం పెట్టుకొని ఇక్కడ డిప్యూటీ చేసుకొని జాయింట్ యాక్షన్ కమిటీ నేను చైర్మన్. ఇది ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షునిగా చైర్మన్గా నన్ను ఎన్నుకున్న వ్యక్తి 6 సంఘాలు కలిపి. అందులో కాసాని జ్ఞానేశ్వర సంఘం ఒకటి, రెండవది బండ ప్రకాశ్ సంఘం ఒకటి, మూడవది జగన్మోహన్ సంఘం ఒకటి, ఇంకా ఒకటి పుట్టి యాదగిరి సంక్షేమ సంఘం ఒకటి. కులాన్ని అమ్ముకొని పనిచేసే వ్యక్తులకు కాదు జాయింట్ యాక్షన్ కమిటీ. దయచేసి ఏ పదవి ఆశించకుండా, ఏ ప్రభుత్వ పదవి ఆశ పెట్టినప్పటికీ కూడా ఆశించకుండా పనిచేసే ఒక జేఏసీ, అన్ని సంఘాలను కలుపుకొని పోయే జేఏసీ. కొత్త సంఘం కాదు ఇది. మేము సంఘం పెట్టుకొని మీ దగ్గరికి వచ్చి అయ్యా మా దాంట్లో మెంబర్ కానీ సంఖ్యాపరంగా మరి అందరూ కలిసి ఉన్నాం అనే కాదు, అన్ని సంఘాలను కలిపి. నేను తెలంగాణ ముదిరాజ్ మహాసభలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్నాను. అంటే జేఏసీలో వన్ ఆఫ్ ద భాగం ఇప్పటికి కూడా. మీరు అనుకున్న విధంగా డి నుండి ఏ గ్రూప్ను సాధించాలంటే పార్టీలను పక్కన పెట్టాలి, ఇండివిజువల్ గా అధ్యక్షుడు ఉండాలి. ఏ ప్రభుత్వం అయితే పార్టీ అధికారం ఉంటుందో ఆ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానీ, రాష్ట్ర అధ్యక్షులు కానీ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కానీ, మిగతా వర్గం అంతా రాష్ట్ర మెయిన్ బాధ్యతలు కూడా అందరికీ కూడా ఏ పార్టీలో కూడా మేము లేము. కులాన్ని అమ్ముకునే వాళ్ళం కాము, కులాన్ని నమ్ముకొనే పనిచేస్తున్న వ్యక్తులం మేము.
గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తెలియజేసేలా యాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బీజేపీ నేత అభినవ్ సర్దార్ తన స్వంత ఖర్చులతో చేపట్టిన విజయ సంకల్ప యాత్రను సోమవారం స్థానిక ఎమ్మెల్యే నివాసం నుండి ప్రారంభించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు లాలామున్నా, వేదవ్యాస్, ముకుంద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాలను తెలియజేయడానికి అభివన్ సర్దార్ విజయ సంకల్ప యాత్రను చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేలా జైనత్ మండలాలకు కలిపి మార్కెట్ యార్డ్ ఉండడంతో రైతులకు ఇబ్బంది ఎదురవుతుందని బేలా మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో సౌకర్యాలు కల్పించాలని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రూపేష్ రెడ్డి కోరారు. ఈ విషయమై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. బేలా మండల కేంద్రంలో జిన్నింగ్తో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బేలా మార్కెట్ను జైనత్లో కలిపి ఉంచడంతో రైతులకు ఇబ్బంది అవుతోందన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బేలా మార్కెట్ యార్డ్ను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్ రెడ్డి, మల్లేష్, భూపెల్లి శ్రీధర్, మహమూద్ ఖాన్, ఆనందరావు, చంద్రాల రాహుల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఫిర్యాదుల విభాగంలో పాల్గొని అర్జీలను స్వీకరించిన కలెక్టర్ రాహుల్ రాజ్ వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సూచన. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత. నూతనంగా నిర్మించిన ఆలయాల్లో ఘనంగా సాగిన విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపిన మాజీ మంత్రి జోగు రామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.